వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సీఎం చంద్రబాబు వాలంటరీ వ్యవస్థను కొనసాగించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు వాలంటీర్లు. రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ లేదన్న మంత్రి డోలా బాల వీరాంజనేయుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లకు 10,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పితే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు విశాఖ వాలంటీర్లు. వాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలి. వాలంటీర్లను మోసం చేయొద్దు. 10,000 రూపాయల వేతనం చెల్లించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వాలంటీర్లను మోసం చేయొద్దు. వాలంటీర్ పోరాడి తీరుతాం. వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది, అలాగే 10,000 జీతం కూడా వస్తుంది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదని చెప్పి ఆ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఈ మాట మార్పుని ఏ విధంగా? ఎస్ సార్, ఎలక్షన్ ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వాలంటీర్లు అందరూ ఉంచుతాము, ఇది 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి ఒక రోజు అనౌన్స్ చేశారు సార్. మా వాళ్ళు చాలామంది నమ్మారో తెలియదు, ఓట్లు అయితే వేసి ఉంటారు, చాలామంది వేసి ఉంటారు కాబట్టి గెలిచారు వాళ్ళు. సో ఎలాగైనా చంద్రబాబు మాట తప్పకుండా చేస్తాన ఉద్దేశంతోనే నెక్స్ట్ ఎలక్షన్ డిక్లేర్ రోజు కూడా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఏం చెప్పారు, మీరు మిమ్మల్ని ఎవరిని తీయం, వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాము అని చెప్పారు. అలా చెప్తేనే వచ్చారు తప్ప ఎక్కడ కూడా మేము తీయం అని చెప్పలేదు సార్. నెక్స్ట్ ఇప్పుడు యువతకి ఉద్యోగాలు చాలా ఉద్యోగాలు ఇస్తాం, కంపెనీలు చేస్తాం, అది ఇది అని మన చంద్రబాబు గారు అంటున్నారు. ఈ 2,65,000 మంది యువత కాదా చెప్పండి? 2,65,000 రోడ్డు పడతారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే అంత యువతకి జాబ్ ఇచ్చినట్టే కదా. ఉద్యోగం నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి అంటున్నారు. ఈ 2,60,000 జాబ్ లేవా? నిరుద్యోగ వృత్తి ఎవరికి కావాలండి? జాబ్ చేసి కష్టపడి చేసుకుంటాం వర్క్. సో ఇది మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మార్చే విధానం మాత్రం మాకు చాలా బాధ కలిగించిందండి. ఈ మాట వెనక్కి తీసుకోవాలి. వాలంటీర్లు అందరికీ న్యాయం చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో వేయాలి. నెక్స్ట్ రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా విధిలోకి తీసుకోవాలండి. అది రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మీ ఉద్యోగ భద్రత కోసం? మా ఉద్యోగ భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తాం సార్. ఎన్ని రోజులైనా సరే అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ఉద్యోగం మేము ఆధారపడి ఉన్నాం. ఈ ఉద్యోగం కోసం మాకు ఇచ్చిన 5,000 జీతం గురించి అని కాదు, ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు వెళ్తున్నాం సార్. మా కాన్సెప్ట్ ప్రజలకి అందరికీ మంచి చేయాలి, మన సేవలు వినియోగించుకోవాలి, ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకూడదు. తెల్లవారి 5 గంటలకి వాళ్ళు ముసలి వాళ్ళని లేపి ఈ చలితో లేపి ఇచ్చేవారు సార్. ఇప్పుడు చలి చూడండి సార్ ఎంత ఎక్కువ వస్తుందో, అయినా సరే ఈ చలితోనే మేము కష్టపడి వాళ్ళు లేపి మరి పెన్షన్ 3 గంటలకి అలాగా కూడా ఇచ్చేవారు. ఎందుకంటే సర్వర్ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి 3 గంటలు లేచిన రోజులు కూడా ఉన్నాయి సార్. మేము చాలా కష్టపడి వాళ్ళకి మనం సర్వీస్ చేయాలి, మనం ఏదైనా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే మనం ఈ సర్వీస్ అనేది చేస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు కంపల్సరీ మా సర్వీసులు వినియోగించుకోండి. మేము ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, మాకు ఓన్లీ ప్రజలకి మంచి చేయాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ముందుకు వెళ్తున్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఇస్తామన్న మాట ప్రకారం 10,000 జీతం వాలంటీర్లకు ఇవ్వాలని, అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని, ఇప్పటి వరకు తమకు పెండింగ్లో ఉన్న 4,000 జీతాన్ని వెంటనే ఇవ్వాలని చెప్తున్నారు. ప్రభుత్వం మాట తప్పితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.